పీతలు పులుసు కోస్తా ఆంధ్ర యొక్క సంప్రదాయ సముద్ర వంటకం. పీతలు పులుసు అనేది కోస్తా ఆంధ్ర ప్రజల మేనవంట. ఇది తీపి పులుపు, మసాలా పరిమళాలు మరియు సముద్రపు రుచులతో నిండి ఉండే ఒక ప్రత్యేక వంటకం. బ్లెండర్లో వేసుకోండి. 1 పెద్ద ఉల్లిపాయ తరిగినది, 4 వెల్లుల్లి పొట్లులు, అంగుళం అల్లం ముక్క, టీస్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ గసగసాలు, ఏలకులు, లవంగాలు, చిన్న తుకుడు దాల్చిన చెక్క. వీటన్నింటినీ కొంచెం నీళ్లతో కలిపి మృదువైన పేస్ట్లా పట్టుకోవాలి. మసాలా వేయించడం. ఒక గొప్ప గరిటెలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేయండి. కావలసినంత ఆకుపచ్చ మిరపకాయలు వేసుకోండి అధిక మసాలా కోసం. పై తయారుచేసిన మసాలా పేస్ట్ వేసి 10 నిమిషాలు మధ్యమమైన మంటపై వేయించాలి. ముడత వాసన పోయి పేస్ట్ బంగారువర్ణం వచ్చే వరకు వేయించా. మసాలా వేసుకోవడం. 1/2 టీస్పూన్ పసుపు. పీతలు వేసుకోవడం. శుభ్రం చేసిన పీత ముక్కలు మసాలాలో వేసి బాగా కలపాలి. అవి పూర్తిగా మసాలాతో కోటయ్యేలా, మిక్స్ అయ్యేలా చేయాలి. అవి మసాలాలో మునిగ రుచి పులకరించేలా 3 నిమిషాలు వేయించాలి. మీ రుచి ప్రకారం కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మసాలా పేస్ట్లో కలిసేలా మరిగించాలి. పులుసు వేయడం. 1 కప్పు పులినీరు వేసి బాగా కలపాలి. ఉప్పు లేదా పులుపు తగిన విధంగా సవరించండి. 15 నిమిషాలు మరిగించాలి. క్రాబ్ మాంసం పూర్తిగా వండిపోయే వరకు. వంకాయ వేయడం. 2 చిన్న వంకాయలు తరిగిన ముక్కలుగా వేసి 5-7 నిమిషాలు వేయించాలి. తుది దశ. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఆచిని తగ్గించండి. సర్బ్. ఇంకా కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి వేడివేడి అన్నం, చపాతీ లేదా అప్పంతో వడ్డించండి. పీతలు పులుసు ఓ కోస్తా ఆంధ్ర వంటలలో ప్రత్యేక స్థానం కలిగిన ఈ వంటకం మసాలాల భాటు, పులుపు తీపి సమతుల్యత మరియు పీత మాంసపు స్వచ్ఛమైన రుచితో మన మనసులను కడుపు వరకు తృప్తిపరుస్తుంది. వేడివేడి అన్నం విధంగానైనా ఇది ఒక అద్భుత అనుభవమే.